ఎగ్ కర్రీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కొంచెం పోపు దినుసుల్ని వేసుకొని బాగా వేగాక కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని బాగా వాడ్చుకోవాలి. అందులోకి వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. బాగా వాడ్చుకున్న తర్వాత చూడండి వేగిపోయాయి బాగా. టమాటాలను వేసుకున్నాం. ఆ టమాటాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటిని బాగా కలుపుకొని అందులోకి 2 టీ స్పూన్స్ పసుపు వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ మూత పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడే అడుగంటకుండా ఉంటుంది. చూడండి బాగా ఉడికిపోయింది. దాన్ని బాగా కలుపుకొని అందులోకి 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. దాన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి. అడుగంటికి పోతుంది. చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అలాగే కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని బాగా వాడ్చుకోవాలి. అందులోకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతలోపు మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని పొట్టు తీసుకున్నాం. పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని వేసుకుంటే అందులోకి కారం ఉప్పు అన్నీ బాగా వెళ్ళి మనకి తినడానికి టేస్ట్గా ఉంటుంది. అందులోకి తీసి పెట్టుకున్న కొత్తిమీరని చల్లి కొంచెంసేపు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని బాగా వాడ్చుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని కాసేపు బాగా ఉడకనివ్వాలి. పచ్చి వాసన పోయింది. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని కొంచెం ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసి చూడండి కొంచెం దగ్గర పడింది. కూర కర్రీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవడమే ఇంకా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.